నమస్తే. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నాతో పాటు ఉన్నటువంటి మన గెస్ట్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ. ఎందుకు అనంటే ఆయన పెద్దగా పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఎందుకంటే కొన్ని ఏళ్ల పాటు దాదాపు 30, 40 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే పార్లమెంట్ సెగ్మెంట్‌కి కనుక వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్‌లో నెక్స్ట్ ఆయనే అనేటువంటి స్థాయి దగ్గర నుంచి సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు కాకుండా ఇంకొకరికి టికెట్ ఇవ్వడం. అండ్ అదే మాట కాకుండా ప్రస్తుత బీజేపీ పార్టీకి రథసారథిగా కాబోయేటువంటి వ్యక్తి అనేటువంటి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తా ఉంది. బట్ దాంట్లో వాస్తవం ఎంత, అబద్ధం ఎంత అనేటువంటిది ఆయన మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? రైట్ గుడ్. బట్ నేను ఇంట్రడక్షన్‌లోనే చెప్పాను. కాబోయే రథసారథి అనేటువంటి పేరులో మీ పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. మీరేమంటారు? బలంగా వినిపించిన రథసారథి అనేది ఒక ఏదైతే బాధ్యత ఉంటుందో హ్మ్. అంత నాకే వస్తుంది నేనైతా అని చెప్పి మా పార్టీలో అట్లుండదు. హ్మ్. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు బూత్ కమిటీ కావాలి అంటే ఇప్పుడు మా మెంబర్షిప్ అయింది కదా, అవును. 40 లక్షల మెంబర్ నేనే ఇన్ఛార్జ్ ఉండే. అవును. ఈ 40 lakhs మెంబర్షిప్ నుంచి బూత్ కమిటీలు ఇస్తారు. బూత్ కమిటీ మండల కమిటీ, మండల కమిటీ జిల్లా కమిటీ, జిల్లా కమిటీ అంతా కూడా స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. హ్మ్. ఇది ఒక ప్రక్రియ. సో అప్పటి వరకు నేనైతే వాళ్ళైతే ఏదో చెప్పడానికి వీల్లేదు. హ్మ్. పేరు పరిశీలనలో ఉన్నమాట వాస్తవం. ఓకే. 4, 5 పేర్లు ఉన్నాయి. దాంట్లో మన పేరు కూడా ఒకటి ఉంటుంది. హుహు. అంతేగాని నేనైతా అనేది మా పార్టీలో ఎవరు బండ్లా గురించి చెప్పడానికి అయితే అసలు ఆస్కారం లేదు. ఓవర్ నైట్ ఎనీ నేమ్ కెన్ బి అనౌన్స్డ్ బీజేపీలో. అది Definitely. ఆలోచన ఉంది. ఇప్పుడు మీకు నేషనల్ పాలిటిక్స్ ఒకసారి పోతే మనం రాజ్నాథ్ సింగ్ గారు, అద్వానీ గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ రాసి చేసినాడు. అవును. వీళ్ళంతా నేషనల్ ఎక్స్పోజర్ ఉండే. నితిన్ గడ్కరీ గారు అప్పుడు ఓన్లీ ఎమ్మెల్సీ ఇది మహారాష్ట్ర దీంట్లో పాలిటిక్స్లో వారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిపోయారు. అవును. నో వన్ ఎక్స్పెక్టెడ్. సో మా పార్టీలో పోస్టర్ బాయ్స్ కూడా రేపు ప్రెసిడెంట్ కావాలి. ఇన్ఫాక్ట్ తెలంగాణ స్టేట్ లో చూసుకుంటే బండి సంజయ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. కార్పొరేటర్ నుంచి దగ్గర నుంచి తీసుకొచ్చి కార్పొరేటర్ ఫస్ట్ టైం ఎంపీ తీసుకొచ్చారు. సో ఇవన్నీ అందుకని నేనే అవుతాను ఆయన గాడు అనే ఆలోచనలో ఎవరు ఉండకూడదు బీజేపీలో అయితే స్పెషల్ గా. Yes, సరే ఇంకో yeah. మాట చెప్పండి. బండి సంజయ్ని పక్కకి తప్పించడమే అంటే పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించడమే బీజేపీ పార్టీకి బాగా ఎఫెక్ట్ అయింది, ఇంకా అవుతుంది అనేటువంటి మాట ఒకటి ఉంది. Do you still believe that? కర్నూలు సాగుకు 100 కారణాలు ఉంటాయి. ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్ డెఫినెట్లీ. నేను అది ఇది కాదు అంటాను. బట్ నౌ అట్ హిస్టరీ. నేను ఇక మన హిస్టరీ మర్చిపోవాలి, ఓకే. మన ఫ్యూచర్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్లో పార్టీ అంతా కూడా తెలంగాణలో ఏ విధంగా అధికారం రావాలనే ఆలోచన. ఇవి పాత అయిపోయినాయి, మర్చిపోవాలి. ఇది హిస్టరీ. కొన్ని కొన్ని జరిగిండొచ్చు, దాని మీద అనాలిసిస్ పోను, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ తోముకోవాలి మనం. అవును. అవును. సో నా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా, మా పార్టీ అభిప్రాయం కూడా ఏంటంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. ఫ్యూచర్ మంచిగా, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేయాలి అని ఆలోచిస్తాం మనం. సరే అయితే ఒక మాట చెప్పండి. మెంబర్షిప్ కూడా మీరు అనుకున్నటువంటి ఫిగర్స్ రీచ్ అవ్వలేదు అనేటువంటి మాట ఉంది. చాలా స్లోగా జరిగింది సెకండ్ ఫేజ్ నుంచి అనేటువంటి మాట ఒకటి ఉంది. ఎందుకు అంత స్ట్రగుల్ అయింది బీజేపీ పార్టీ? ఎందుకంటే ఒక లెవెల్లో ఇన్ఫాక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, అసెంబ్లీ అప్పుడు కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చేంత స్థాయి ఉండింది. దాదాపు 40 సీట్లలో బీజేపీ చాలా బలమైనటువంటి ప్రభావం చూపింది. ఇన్ఫాక్ట్ చార్మినార్ లాంటి లొకేషన్స్, యాకుత్పురా, బర్కత్పురా లాంటి లొకేషన్స్లో కూడా బీజేపీ చాలా బలంగా కనబడింది. అలాంటిది మెంబర్షిప్ అప్పుడు ఎందుకు ఇంత స్లో అయింది? ఎందుకంటే మెంబర్షిప్ ఇన్ఛార్జ్ కదా. మా టార్గెట్ 50 lakhs. అంటే 50 lakhs ఎట్లా తీసుకున్నాం అంటే మాకు వచ్చినటువంటి ఒక ఫిగర్ అంటే పార్లమెంట్లో ఎన్నికల ఓట్ల సంఖ్యతో దాంట్లో 70%, మాకు 76 lakhs వచ్చినాయి. అవును, ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా. దాంట్లో 70% మాకు వస్తుంది. 50%, 50,000 వచ్చింది. 50 lakhs వచ్చినాయి. మేము 40 lakhs ప్లస్ చేసినాం. అవును. అది పెద్ద అంటే 50 lakhs చేయగలుగుతాం లేదు కదా. ఎక్కడ స్లో అయింది అని అంటే ఫస్ట్లో మాకు వానలు వచ్చినాయి, మీకు గుర్తున్నాం. అవును. వానలు వచ్చినాయి. తర్వాత మన తెలంగాణ బతుకమ్మ చాలా ఇంపార్టెంట్. బతుకమ్మలు వచ్చినాయి, తర్వాత దీపావళి ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు కొంచెం స్లో అయింది, కానీ దాని తర్వాత పికప్ అయింది. ఎక్కడ కూడా కార్యకర్తలు స్లోగానే. మాకు ఆశ్చర్యం ఏమనిపించింది అంటే మేము పోగానే వాళ్ళే మిస్డ్ కాల్ నెంబర్ వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ ఫోన్లో. అండ్ చాలా ఎంతోసిగా ఇప్పుడు మాకు గత 2016-14 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినప్పుడు 11 lakhs ఉండే. ఈరోజు 40 lakhs తెలంగాణ. తర్వాత ఇంకోటి చెప్తున్నా, ఈ మా మెంబర్షిప్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయడానికి వీల్లేదు.
ఏదో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాసుకున్నట్టు పేపర్లు రాసి లేకుంటే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మెంబర్షిప్ చేసినట్టు ఏం లేదు. ఒక్క పైసా లేకుండా మెంబర్షిప్ మిస్ కాల్తోని మీ టోటల్ డీటెయిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అవుతారు ఒకటి. తర్వాత నేను దాన్ని మ్యానిపులేట్ చేయడానికి వీల్లేదు. అటువంటి ఒక మెంబర్షిప్ ఇది. సో 40 lakhs ప్లస్ మెంబర్షిప్ ఈరోజు తెలంగాణ రిజిస్టర్ అయితే హైయెస్ట్ ఎవర్ మెంబర్షిప్ ఇది. సో అంటే మేము సాటిస్ఫైడ్ ఉన్నాం. ఇక్కడ దీంట్లో మెంబర్షిప్ విషయంలో ఎక్కడ కూడా కొద్దిగా మీరు అన్నట్టు స్లో అయింది. కారణాల గురించి చెప్పాను నేను. బట్ హౌ సాటిస్ఫైడ్ ఈజ్ యువర్ సెంట్రల్ టీమ్ సార్? ఎందుకంటే చాలా సెంట్రల్కి సంబంధించి ఎవరైతే పెద్ద నేతలు ఉన్నారో, కేంద్రం నుంచి ఉన్నటువంటి నేతలు కొంతవరకు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్షింతలు వేస్తూ ఉన్నారు బీజేపీ స్టేట్ లీడర్స్ పైన అనేటువంటి మాట బాగా బలంగా వినబడింది. డిస్సాటిస్ఫాక్షన్ అనేది లేదు కానీ ఎస్ మమ్మల్ని ఉడికిచ్చారు. నడ్డా గారు వచ్చారు, వారు వచ్చారు, చేయండి చేయండి సరిగ్గా జరగట్లేదు చేయండి. ఎస్ అట్లా చేస్తేనే మేము చేస్తాం కదా. దాన్ని డిస్సాటిస్ఫై అంటే మీడియా దాన్ని మోటివేట్ అంటాం. దే మోటివేటెడ్ ఎస్. ఇంత తక్కువైతే ఎట్లా, పక్క రాష్ట్రం అంతా చేసింది, కర్ణాటకలో 70 లక్షలు అయినాయి, మీరేం చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ 2 కోట్లు అయినాయి, మీరేం చేస్తున్నారు? మీరు అధికారం రావాల్సిన పార్టీ ఏంది ఇంతేనా అంటే అట్లా చేస్తే 40 లక్షలు దాకా వచ్చినాయి. ఎప్పటికప్పుడు బెత్త పట్టుకుని పరిగెట్టించారు. న్యాచురల్. ఇప్పుడు ఎవరైనా అందరు బిజీ ఉంటారు, ఇప్పుడు చేయమంటే చేయరు కదా. మేమంతా తిరగాలంటే చేయాలంటే పైనుంచి అక్షంతలు పడితేనే మేము చేస్తాం. సార్ ప్రస్తుత పార్టీ అధ్యక్షుడి పైన మీ కామెంట్స్ ఏంటి సార్? ఎందుకంటే ఓవైపు కార్యకర్తలు కావచ్చు, లేదంటే లోకల్లో ఉన్నటువంటి మీ మిత్రపక్షాలు అనుకోవచ్చు, లేదా ప్రతిపక్షాలు కూడా ఇన్ఫాక్ట్ కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అనేటువంటి మాట అంటూ ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి మనం సీనియర్ మోస్ట్ లీడర్ మా పార్టీకి. ఆయన ఫస్ట్ నుంచి యువమోర్చా స్టేట్ ప్రెసిడెంట్ నీ సెక్రటరీ ఉన్నా, ఫుల్ టైం లైఫ్ మొత్తం పార్టీకి సాక్రిఫైస్ చేసిన వ్యక్తి. ఈరోజు కూడా పార్టీ ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, మినిస్టర్ ఉన్నా, వారు మొత్తం ఎక్కడ కూడా సొంత పని లేవు. చూడండి మొత్తం పార్టీ కోసం తిరుగుతారు, పార్టీ కార్యకర్తలు. ఎవరో ఫెయిల్ అయిన గిలేనంటే అన్ని మాటలు. కిషన్ రెడ్డి వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోగానే నెక్స్ట్ డేనే పబ్లిక్లో పోయి మన నెక్స్ట్ ఎంపీ గెలిచాడు కదా. పబ్లిక్లో లేకపోతే ఎట్లా? సెకండ్ టైం మళ్ళీ గెలిచాడు కదా. ఇప్పుడు 4 times ఎమ్మెల్యే గెలిచాడు. పార్టీ మొత్తం వీక్ ఉన్న ప్లేస్ టైంలో పార్టీ మామూలుగా సరే స్ట్రాంగ్ ఉన్న ప్లేస్ గెలుస్తున్న వేరే మాట. పార్టీలు అందరూ ఓడిపోతున్నారు, ఆయన ఒకటే గెలుస్తుంటే పబ్లిక్లో ఉన్నది ఆయనకు. ఈ వర్క్స్ అది కూడా చెప్తున్నాను మీకు. ఆయన మీకు ఎర్లీ మార్నింగ్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చూశాను కదా. ఆయన మొత్తం తయారయ్యేది అయిపోయి మొత్తం ఫస్ట్ 6:37 వరకు మొత్తం ఆల్ బస్సీలను రౌండ్ చేస్తారు. ఆయనే పబ్లిక్ గడుస్తారు చేస్తారు. తర్వాత పోయి ఎమ్మెల్యే క్వార్టర్ కూర్చుంటారు, అక్కడ మళ్ళీ ఫిర్యాదు చూస్తారు, దాని తర్వాత మళ్ళీ పార్టీ వరకు వస్తారు. అది ఇంత కష్టపడింది. ఇప్పుడు అవన్నీ నేర్చుకోవాలి ఆయన దగ్గర కూడా కొన్ని. ఈజ్ లీడర్. ఆయన మాకు సాటిస్ఫై లేడు, ఆయన ఫెయిల్యూర్ అంటే బయట వాళ్ళు అంటే ఆయన ఉండడు. కానీ మా పార్టీలో ఏ లీడర్ కూడా ఏ కార్యకర్త కూడా కిషన్ రెడ్డి మీద ఇటువంటి అభిప్రాయం లేదు. ఈజ్ పాజిటివ్ అట్మాస్ఫియర్. ఆయన ఉండే అందరిని గుర్తుపడతారు, మంచిగా ఉంటాడు, అందరు ఆయన దగ్గర పోతారు. సో అది అంటే ఆయనే కాదు, సంజయ్ కూడా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరే, ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరే. అండ్ బోత్ ఆర్ లవ్డ్ బై వర్కర్స్. అది రాంగ్ దట్ వాళ్ళ మీద ఏదో ఆయన మీద నెగిటివ్ అనేది తప్పది. సార్ ఇంకో మాట వినిపిస్తుంది, పార్టీలో బీజేపీలో స్పెషల్గా ఈ మధ్య కాలంలో పాత లీడర్లు కొత్త లీడర్లు అనేటువంటి కొట్లాట మొదలైంది. దీనివల్లే గ్రూప్ రాజకీయాలు పెద్దగా అవుతున్నాయి బీజేపీ పార్టీలో. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు చూడని బట్టి ఒక కొత్త ప్రక్రియ లాగా దీన్ని తీసుకెళ్తా ఉన్నారు అనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఒకటి, కొత్త వాళ్ళు రాకపోతే పార్టీ పెరగదు. ఎందుకంటే నది లాంటిది. నేను ఇప్పుడు కూడా ఇంతకుముందు చెప్పాను, పార్టీ అనేది నది లాంటిది. నది ప్రవహిస్తేనే కొత్త నీరు వస్తుంది. ఫ్లోటింగ్ అనేది ఉండాలి. లేకుంటే స్టాగ్నెంట్ వాటర్ పాడైపోతుంది, కుళ్ళే వాసన వస్తుంది. అందుకనే పార్టీ లైక్ ఏ ఫ్లోయింగ్ వాటర్. వీళ్ళందరూ కొత్త వాళ్ళ రావాలి. కొత్త వాళ్ళు వస్తేనే పార్టీ పెరుగుతుంది. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిస్తే పార్టీ ఇంకా సుదృఢంగా ఉంటుంది అనేది మా భావన. ఎక్కడ కూడా అటువంటి ఫీలింగ్ లేదు. అయితే ఒకటి ఉంటుంది, దీంట్లో ఏముంటుందంటే మా పార్టీలో లిమిటెడ్ స్ట్రక్చర్లో మాకు పోస్టులు కూడా తక్కువ ఉంటాయి. పార్టీలో లిమిటెడ్ స్కోప్ ఆఫ్ గెటింగ్ ప్లేస్మెంట్స్. అంటే ఇప్పుడు కొంతమంది చైర్మన్షిప్లు అవి రూలింగ్ పార్టీ ఉండొస్తాయి. మాది సెంటర్లో రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా అది ఎక్స్పెక్ట్ చేసి చాలామంది కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి రాలేవు మా దగ్గర. ఎందుకంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసుకోవాలి.
కొన్ని మన స్టేట్కి రావచ్చు, కొంతమందికి ఆ పొలిటికల్ డిజైర్తో వచ్చినప్పుడు అరే మాకేమి దొరకలే కదా అనే ఫీలింగ్ ఉండదు. పాత వాళ్ళు కూడా ఉంటుంది, పాత వాళ్ళు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ పాత కొత్త అనేది లేదు. ఒక్కసారి పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు అంటే ఈజ్ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. దాంట్లో పాత కొత్త ఉండదు, దాంట్లో నో క్వశ్చన్ ఓల్డ్ ఆర్ న్యూ, ఆల్ ఆర్ బీజేపీ అనేది మా ఫీలింగ్. అయితే ఒకటి దీని బయట కొంత ఒక వ్యక్తికి మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, లేకుంటే ఎంపీ టికెట్ ఇచ్చినాం, అక్కడ ఒక యాస్పిరెంట్ ఉండొచ్చు హూ ఇస్ అ సీనియర్ లీడర్, కానీ అక్కడ కాంబినేషన్స్ వల్ల కొన్ని క్యాల్కులేషన్ వల్ల ఆయన ఫిట్ కాడు, ఇతనికి ఫిట్ అయింది, అక్కడ కొంత ఉండొచ్చు. నేనేదే అంటే మరీ అట్లా కాదు అంతా కలిసిపోయినా నీకు చెప్పను. ఎక్కడైనా పాలిటిక్స్లో ఈ యొక్క యాస్పిరేషన్స్ ఉంటాయి, యాస్పిరేషన్స్ రాకపోతే డిస్కంటెంట్మెంట్ ఉంటాయి. డిస్కంటెంట్మెంట్ అనేది ప్రతి రాని వ్యక్తికి ఉంటుంది అది, కానీ అది పార్టీ ఓవరాల్ పార్టీలో అటువంటి ఫీలింగ్ లేదు. పార్టీ సీస్ ఎవ్రీవన్ ఈక్వల్. పాత వాళ్ళని కొత్త వాళ్ళు చూసుకోవచ్చు. ఏదైనా ఇటువంటి లోకలైజ్ లెవెల్లో ఏదైనా ఉంటే ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ పార్టీలో అటువంటి ఫీలింగ్ లేదని చెప్పేసి నేను చూస్తున్నాను. అంటే మేబీ అదే జరిగింది సార్. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే మీ పేరు చాలా బలంగా వినబడింది, మురళీధర్రావు గారి పేరు వినబడింది, ఈటల రాజేందర్ గారి పేరు వినబడింది. లాస్ట్కి టికెట్ మాత్రం ఈటల గారికి వరించింది. మీ ఇద్దరు బాగా హర్ట్ అయ్యారు, కొత్తవాడికి ఇచ్చారేమో అనే అంటే మీలో ఉండకపోవచ్చు కాక, మీలో కావచ్చు, మురళీధర్రావు గారు లావులు కావచ్చు, ఇలాంటి ఫీలింగ్ ఉండకపోవచ్చు కాక, కానీ లోకల్గా చాలా పెద్ద ఎత్తున ఆ ఫీలింగ్, ఆ ప్రభావం బాగా వినపడింది అనేటువంటి మాట ఉంటుంది. ఈటల రాజేందర్ గారికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ నేనే. మల్కాజ్గిరి సెగ్మెంట్ మొత్తం గెలిపించింది కార్యకర్తల కష్టంతో గెలిపించినాం. దానికి బాధ్యత నేను కూడా బాధ్యతనే కదా. ఈటల రాజేందర్ గారు కూడా రామ్ చరణ్ బాగా చేస్తూ అంటాడు, ఇక హీ హస్ సీన్ మీ. ఒకటి. రెండోది, నేను ఎప్పుడు టికెట్ అడగలే, నేను ఎమ్మెల్యే కూడా అడగలే. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా కొంచెం నేను తట్టుకోలేను, ఎందుకంటే ఎలక్షన్స్ ఆర్ బికమ్ వెరీ కాస్ట్లీ. నాతో కాదంటే పార్టీ లేనే నువ్వు ఎమ్మెల్యే చేయాల్సి ఉందని చెప్పి నాకు బలవంతంగా చేశారు. చేసిన 60,000 వచ్చిన ఓట్లు లాస్ట్ మూమెంట్ ఇచ్చారు. కొద్దిగా ముందు గెలిచేది డిఫరెంట్ థింగ్. నేను ఎంపీ అడగలేదు. ఎంపీ అడగడానికి ఒక ఎంపీ మురళీధరరావు గారు అడిగారు, చాడా సురేష్ రెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు అడిగారు, ఈటల రాజేందర్ అడిగారు. నలుగురికి ఇవ్వలేదు, ఎవరికో ఒకరికి ఇస్తారు. ఏదైనా దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి. నేషనల్ ఎలక్షన్ కమిటీ ఉంది, వాళ్ళు కూర్చొని ఇచ్చారు. కూర్చొని అందరూ పనిచేశారు. సురేష్ రెడ్డి గారు పనిచేశారు, మల్కా కొమరయ్య గారు ఇంట్లోనే మీటింగ్లు పెట్టాం మేము. తర్వాత మురళీధరరావు కూడా 2-3 ప్లేసెస్ పోయారు. లేదని కాదు, నేనే ఇన్ఛార్జు. సో మా పార్టీలో అడగడానికి తప్పేం లేదు. నేనైతే అడగలేదు ఈ విషయంలో మాత్రం, బట్ జనరల్గా అడగడానికి తప్పేం లేదు. అడగడంలో తప్పు లేదు. వస్తే అందరం కలిసి చేయాలి, రాలేదనుకోండి మనం అయినా కూడా పార్టీ ఒక టికెట్ ఇస్తే వాళ్ళని చేయాలి. ఇది నేను నా ఒక థింకింగ్, మా పార్టీలో అందరూ కూడా అదే థింకింగ్. నేను కూడా గతంలో ఒకసారి టికెట్ అడిగాను, నాకు రాలే, కానీ వచ్చిన వాళ్ళని పనిచేశాను. దాని తర్వాత నాకు టికెట్ వచ్చింది, అడిగిన వాళ్ళు కొంతమంది రాలే, వాళ్ళు కలిసి పనిచేసాం. దట్ ఈస్ బీజేపీ. సో కలివిడిగా ఉంటుంది, హ్యాపీగా ఇప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది. నేను పాలిటిక్స్లో ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఒకటే ఉంటుంది, 10 మంది అడుగుతారు. పార్టీ 10 మందికి ఇవ్వలేదు కదా, ఏం చేస్తారు? ఒక సర్వేలు చేస్తారు, లేకుంటే ఇన్ని కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా చూస్తారు, లేక ఇన్ని ఎక్స్పీరియన్స్ ఏం చేస్తారు, విన్నింగ్ కెపాసిటీస్ ఉన్న వాళ్ళు చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ క్యాండిడేట్స్ ఎలా చేయరు. సో కాబట్టి ఎవరికైనా ఇచ్చినప్పుడల్లా డెఫినెట్గా 10 మంది అడిగినప్పుడు ఒక టికెట్ వస్తే 9 మంది డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ దట్ డిసప్పాయింట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది విన్నింగ్ ఛాన్స్. సార్ అయితే ఇక్కడ నేషనల్ లెవెల్లో ఇంకో పెద్ద మాట వినిపిస్తుంది సార్, నితిన్ గడ్కరీ వర్సెస్ అమిత్ షా, లేదా నితిన్ గడ్కరీ వర్సెస్ అమిత్ షా అండ్ మోడీ అనేటువంటి మాట. ఇట్లా 2 వర్గాలుగా చీలిపోయింది బీజేపీ పార్టీ అనేటువంటి మాట వినిపిస్తుంది. అంటే కొంతమంది నుంచి వినిపిస్తుంది. ఇది రాజకీయ విశ్లేషకులా లేదా మీ ప్రతిపక్షాలు అంటున్నారా తెలియదు, కానీ దీంట్లో వాస్తవం ఎంత? లేదు, ఇప్పుడు అన్ని ఊహాగానం, స్పెక్యులేషన్, దీన్ని హైపోథెటికల్గా ఏదో మాట్లాడుతున్నారు అన్ని. ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. మీరు ఈరోజు కూడా నితిన్ గడ్కరీ గారి ఒక వీడియోస్ చూడండి, ఆయన మోదీ గారిని హై ఎస్టీమ్లో మాట్లాడుతున్నారు. మోదీ గారి లీడర్షిప్తోనే ఈరోజు దేశం డెవలప్ అయింది అంటారు. ఆయన ఒక మినిస్ట్రీలో కూడా ఇది డెవలప్మెంట్ అయింది అంటే బికాస్ ఆఫ్ మోదీ సపోర్ట్, ఆయన చెప్పిన మాట. సో ఇవన్నీ బయట కథనాలు చాలా వస్తాయి, దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. బీజేపీలో అటువంటి ఏం లేదు. బీజేపీ ఈజ్ సింగిల్ యూనిట్, దాంట్లో ఎక్కడ కూడా డివిజన్స్ లేవు. సార్ జాతీయ నాయకుడు ఎవరు అవ్వబోతున్నారు సార్? నడ్డా గారి తర్వాత చాలా పెద్ద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా,
పోస్టర్ బాయ్ లాంటి నితిన్ గడ్కరీ కానీ తీసుకొచ్చి పెట్టారు. యూ డోంట్ నో. మాకు సిస్టమ్ ఉంది ఒకటి. ఆ సిస్టమ్ ప్రకారం ఒక కమిటీ ఉంటుంది. కమిటీ స్టార్ట్ చేస్తుంది. అన్ని రకరకాలైనటువంటి ఒక అభిప్రాయాలు తీసుకుంటూ చేస్తారు. సో నేను ఆయన అవుతాడు ఈయన అవుతాడు చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ కూడా నేనైతాను ఆయన అవుతాడు చెప్పడానికి వీల్లేదు. సో భారతీయ జనతా పార్టీలో ఇది కార్యకర్తల పార్టీ, ఇది క్రమశిక్షణ పార్టీ. ఎవరిని పెట్టినా వాళ్ళ వెనక మనం పనిచేస్తాం. సరే ఇంకో మాట చెప్పండి, స్టేట్ వరకు వస్తే మాత్రం బండి సంజయ్ వర్గం ఒకటి, లక్ష్మణ్ వర్గం ఒకటి, మీ వర్గం ఒకటి, ఇంకొకరి వర్గం ఒకటి అని ఎందుకు సార్ ఇలా వర్గాలు ఉన్నాయని పార్టీ ఆఫీస్ నుంచి బయటికి స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తాను? ఇది ఎవరు చేస్తున్నారు? ఎక్కడ మొదలైంది ఈ వర్గాలు అయితే నేను నమ్మను. ఎందుకంటే పార్టీలో ఒకటే వర్గం, అదే బీజేపీ వర్గమే. నేను బయటకు వచ్చి నా వర్గం ఎంత నా వర్గం అని చెప్తే అంటే వాడు ఎవరు ఒప్పుకుంటారండి? నేను ఎంత కార్యకర్తనో అవతల అంత కార్యకర్తనే. పార్టీకి నేను ఎంత లాయలో అవతల అంత లాయ. సో ఇక్కడ వర్గాలు ఏముంటాయి? కిషన్ రెడ్డి ఈజ్ లీడర్ ఆన్ హిజ్ ఓన్ రైట్, లక్ష్మణ్ గారు ఈజ్ ఓన్ రైట్, సంజయ్ ఈజ్ లీడర్ ఆన్ హిజ్ ఓన్ రైట్. ఎప్పుడైనా సంజయ్ వచ్చి ఇదంతా నా మనసులో వీళ్ళకే టికెట్ అన్నడా? లక్ష్మణ్ వచ్చి నా అందరికీ టికెట్ ఇవ్వాలి నా వర్గం ఇవ్వాలి అన్నడా? లేదు, అందరూ కలిసి పార్టీకి పనిచేస్తున్నాం. అయితే ఒకటి పర్సనాలిటీస్ డెవలప్ అవుతున్నప్పుడు బయట చర్చలు అవుతాయి. ఇవన్నీ దాన్ని మనం స్పెక్యులేషన్స్ అంటాం. మనం కొన్ని మీడియా స్పెక్యులేషన్స్ ఉంటాయి, కొన్ని అవతల పార్టీ వాళ్ళు చేసేటువంటి స్పెక్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు మా పార్టీలో పుల్లలు పెట్టడానికి అరే నువ్వు మంచోడు పోయాను, మంచోడు కాదు పోయాను అవతరుడు అంటాడు. అలాగే మనం మురిసిపోయేదని చెప్తే వాళ్ళు అనుకుంటారు. అట్లే ఉండదు మా దగ్గర. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం పార్టీ. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చెప్తే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంతా ఇంటర్నల్ గ్రూప్స్ అవి ఉంటాయి. బీజేపీ ఈజ్ ఓన్లీ ది పార్టీ వేర్ గ్రూప్స్ ఆర్ నాట్ దేర్. నేను ఒకటి భేదాభిప్రాయం ఉండొచ్చు. భేదాభిప్రాయం ఏంటంటే నేనంట రేపు ధారణ చేద్దాం, కిషన్ రెడ్డి గారు అంటారు లేదబ్బా దీనికి ధారణ అవసరం లేదు, దీనికి మనం కామ్గా ఉందాం, ఒక స్టేట్మెంట్ ఇద్దాం చాలా అంటాడు. ఇట్లా మాకు ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు. మేమంతా హ్యూమన్ బీయింగ్స్ కదా. ఒపీనియన్ ఆయన చెప్పింది మీ నాన్న కూడా ఏం లేదు, నేను చెప్పింది వాళ్ళ కూడా ఏం లేదు కదా. సో ఒపీనియన్ డిఫరెన్సెస్ కెనాట్ బి డీమ్డ్ టు బి ఎ గ్రూపిజం. సార్ ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి, వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఎమ్మెల్యేలు అయిన తర్వాత, స్పెషల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన ఇంకా కాంగ్రెస్ భావజాలంతోనే బీజేపీలో మెలుగుతున్నారు అనేటువంటి మాట ఒకటి చాలా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా వినిపిస్తుంది. హౌ ట్రూ ఇస్ ఇట్? మహేశ్వర్ రెడ్డి గారు ఈజ్ అ గుడ్ లీడర్, సెకండ్ టైం ఎమ్మెల్యే, అండ్ అతనికి మంచి ఎక్స్పీరియన్స్, మంచి పేరు ఉన్నది. నేను వారింటికి సొంతంగా స్వయాన పోయాను. వారు ఇంటెలిజెంట్ మ్యాన్, పార్టీ లైన్లో వారు ఉన్నారు, పార్టీ భావజాలతో వారు ఏకమయ్యారు. కొత్త పాత అనేది మీరు ఇంతకుముందు చెప్పినట్టు అటువంటి ఏం లేదు. పార్టీలో గెలిచాడు, పార్టీలో సిన్సియర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, పార్టీ మీటింగ్స్ వస్తున్నారు. ఈ మధ్య కొద్దిగా వాళ్ళ అమ్మాయి పెళ్లి కాబట్టి కొన్ని 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 మీటింగ్స్ రాకపోవచ్చాను, కానీ అతను ఈజ్ ఎ గుడ్ లీడర్. అండ్ అతని కెపాసిటీస్, అతని ఎక్స్పీరియన్స్ చూసి ఆయన ఫ్లోర్ లీడర్ చేసాడు. ఎక్కడ కూడా అతని పార్టీకి అగేన్స్ట్ కానీ ఈ ఒక విషయం చెప్పలేదు. ఏది నాకు ఇది ఇక్కడ ఇంకా కాంగ్రెస్ భావజాలలో కింద పని ఎక్కడ కూడా ఆయన బిహేవియర్ అంటే లేదు. సో ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ అనేది. మహేశ్వర్ రెడ్డి గారు అంటే కార్యకర్తలకు మంచి రెస్పెక్ట్ ఉన్నది. మహేశ్వర్ రెడ్డి గారు పర్ఫార్మెన్స్ ఇన్ ది అసెంబ్లీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. వారు తీసుకున్న ఇష్యూస్ కూడా చాలా పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటారు. అండ్ ఈజ్ అటాకింగ్ కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ ఎంత అటాక్ చేస్తారు. బీయింగ్ ఏ ఫ్లోర్ లీడర్ వెసిఫేరియస్ అటాక్ ఉంటుందండి. బట్ సార్ ఎందుకు ఆయన మీద చాలా పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా దగ్గరగా ఉంటున్నాడు మహేశ్వర్ రెడ్డి అనేటువంటి మాట ఉంటుంది. దగ్గర ఇప్పుడు ఉత్తమ్ కుమార్ మా ఊరే సార్, మా ఊరు ఎప్పుడు లేదా మాట లేదు చెప్తానండి. నాకు ఉన్నది కాదు. వారు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా, ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఓన్ ప్రజల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా. అట్లా ఏమైంది ఇప్పుడు దాంట్లో అంతా మాత్రాన మన ఐడియాలజీ మనం ఒక లైన్ తీసుకున్న తర్వాత ఆ లైన్ మన లైన్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఇస్ డిఫరెంట్. పర్సనల్ ఇక్కడ ఎవ్వరు కూడా నేను బిలీవ్ చేసేది ఒకటి ఏంటంటే, రాజకీయాలు నేను చదువుతున్నప్పటి నుంచి నా క్లాస్లో నెక్స్ట్ ఇయర్ చదువుకున్నాను, మేము మాట్లాడుకోపోయేది కానీ రెస్పెక్ట్ ఉంటుంది. బికాస్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఐడియాలజీ, ఈ రెస్పెక్ట్స్ ఇట్. ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ అంటే హీ రెస్పెక్ట్స్ మీ. మా కమిట్మెంట్ టు అవర్ ఓన్ ఐడియాలజీస్ అంతే కదా. సో అక్కడ మేము అట్లా చూస్తాం కానీ వ్యక్తి మీద, మాకు వ్యక్తుల మీద వాళ్ళ ఒక పర్సనల్ ఇష్యూస్ మాకు సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్, నేను బీఆర్ఎస్, మీ బీజేపీ, అంతేగాని మీ విధానాలను మేము అపోజ్ చేస్తాం కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దూషించాం.
మేము కూడా మా లీడర్స్ కూడా అట్నే ఉన్నారు. ఎవ్వరు కూడా వ్యక్తిగతమైన అభిప్రాయంతో ఎవరు లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లుండదు. వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకు కోరికలు ఎక్కువ ఉంటాయి. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. మాది అట్లా ఉండదు. పార్టీ ఏది చెప్తే అది నిర్ణయం అది. ఈరోజు మహేష్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్. ఎస్, ఈజ్ అవర్ ఫ్లోర్ లీడర్. యూ యాక్సెప్ట్ హిమ్ అండ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ అని మా భావన. అదే లైన్ మాకు పోతుంది. అంతేగాని దాంట్లో ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా, ఇంకా మా ఆలోచన అది ఉండదు. ఈజ్ అవర్ బీజేపీ మ్యాన్, దట్స్ ఆల్ అని మాకు ఉంటుంది. సరే, ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే బీజేపీ ఎందుకు సైలెంట్గా కనిపిస్తుంది? మీడియాకే కావచ్చు, ప్రజలకే కావచ్చు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో చాలా బలంగా కొట్లాడాల్సినటువంటి బీజేపీ కేవలం అసెంబ్లీలోనే మాట్లాడుతుంది అనేటువంటి మాట ఉంటుంది. బయట ప్రజా ఉద్యమాలు ఎక్కడైతే చేయాలో, ప్రజా సమస్యల మీద ఎక్కడైతే మాట్లాడో ఆ పాత్ర పర్ఫెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోషిస్తుంది. బీజేపీ లీడర్లు చాలా సైలెంట్ అయిపోయారు అనేటువంటి మాట. బీఆర్ఎస్ ఓన్లీ పేపర్ టైగర్. వాళ్ళు పేపర్లలో మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు, కానీ రియల్గా పోయేది బీజేపీ. రైతుల మీద ఎవరు ధర్నా చేశారంటే బీజేపీ. జైలుకు పోయింది ఎవరంటే బీజేపీ. తన్నులు తిరిగి యూత్ దీని మీద ఎవరంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ మీద ఫైట్ చేస్తుంది బీజేపీ. మా మీద ఎంతమంది కేసులు పెట్టారంటే ఎవరంటే ఈరోజు మన మూసీ మీద కొట్లాడి రాత్రిపూట పోయి మూసీ నది పక్కన పండుకునేది ఎవరంటే బీజేపీ. హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడి మనం చేసింది ఎవరంటే బీజేపీ. ప్రజల పక్షాన ఉన్నది బీజేపీ. ప్రజల సమస్య మీద పోరాడుతుంది బీజేపీ. బీఆర్ఎస్ ఎన్ని ధర్నా చేసి చెప్పండి. వాళ్ళు ఇండివిజువల్గా పోలీస్ స్టేషన్లో గొడవ, ఇంకక్కడ గొడవలు చేసుకున్నారు, కానీ ఎక్కడ పబ్లిక్ తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్ మాత్రమే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా పబ్లిక్ ప్రోగ్రామ్స్ లేదు. బీజేపీ ఉంది అంటే బీజేపీ మొత్తం పబ్లిక్లో కొట్లాడుతుంది, పబ్లిక్ కోసం కొట్లాడుతుంది. పబ్లిక్ కోసమే ఈరోజు బీజేపీ పనిచేస్తున్న విషయాన్ని కూడా మీరు స్పష్టంగా మా లీడర్లు అందరూ కూడా, చిన్న లీడర్ నుంచి పై లీడర్ దాకా ఈరోజు పబ్లిక్ ఇష్యూస్ మీదనే తెలంగాణ ప్రభుత్వం మీద పోరాడుతున్నాం. జైలుకు పోయి వచ్చినట్టు సంఘటన మా యువ మోర్చా వాళ్ళు. నేనే బెయిల్ తీసుకున్న వాళ్ళ కోసం. చాలామంది ఈరోజు కార్యకర్తల మీద తప్పుడు కేసు పెడతా ఉన్నారు. ఈరోజు బీజేపీ మీద పెడుతున్నారు. వాళ్ళంతా ఫైట్, పర్సనల్ ఫైట్. దేర్ ఫైట్ ఈస్ ఫర్ పవర్, అవర్ ఫైట్ ఈస్ ఫర్ పీపుల్ అనేది చెప్తా ఉన్నాను. సరే, ఈ సందర్భంగా ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు బీయింగ్ అన్ అడ్వకేట్, ఎందుకు కేటీఆర్ అంత పెద్దగా టార్గెట్ అయ్యాడు? ఈడీ కేసు దాకా వెళ్ళింది. స్టేట్ వరకు ఆగిపోతే మేబీ ఈ ప్రశ్న అడిగి ఉండేవాడిని కాదేమో. ఈడీ కేసు దాకా వెళ్ళింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది, సెంట్రల్ ఏజెన్సీస్ కూడా అయ్యాయి అనేటువంటి మాట ఉంది. సెంట్రల్ ఏజెన్సీస్ అయ్యాయంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అయ్యింది అనేటువంటి మాట బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంటోంది. సో ఇక్కడ నిన్నటి దాకా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి మచ్చ తుడుపుకోవడానికి ఇవాళ సెంట్రల్ ఏజెన్సీస్ ఎంటర్ అయ్యాయా కేటీఆర్? ఇప్పుడు ఎనీ పిఎంఎల్ఏ కేసు అయినా ముందు గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ తీసుకుంటారు. దాంట్లో ఎక్కడైనా మీకు డబ్బు ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ ఇంకేదైనా కానీ మీరు వచ్చినాయని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ప్రైమ్ అఫైర్స్ ఏదైనా ఉంటే ఈడీ ఎంట్రీ, ఆటోమేటిక్ ఎంట్రీ అవుతుంది. అప్పుడు అవుతుంది. ఈడీ అంటే ఈసీఐఆర్ అని ఉంటుంది. అంటే ఈడీ సొంతంగా బుక్ చేసిన కేసులు అంటారు. కొన్ని ఎఫ్ఐఆర్లో వేరే స్టేట్ చేసినటువంటి దాని తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి ఈడీ ఓన్లీ ఏంది పిఎంఎల్ఏ యాంగిల్ చూస్తుంది, మనీ లాండరింగ్ యాంగిల్ మాత్రమే చూస్తుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ ఫెమ్మ మాత్రమే చూస్తుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న కేసులో కరప్షను, అదేవిధంగా డైవర్షన్స్ అవి చూస్తాయి. ఇక్కడ పైసలు ఎట్లా వచ్చినాయి, పైసలు ఎట్లా పోయినాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చినాయా లేదా అది మాత్రం ఎంక్వైరీ చేస్తుంది. ఇది ఎంక్వైరీ కోసం మాత్రం. దాంట్లో ఎస్టాబ్లిష్ అయితే తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఎఫ్ఐఆర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఈసీఐఆర్ ఇస్ డిఫరెంట్. సో ఈడీ ఇన్వాల్వ్ ఎందుకు అవుతుందంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయాలని కాదు. ఇక్కడ అక్కడ వీళ్ళు పెట్టిన స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఎలిగేషన్స్ రెండు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డబ్బులు బయటికి పోయినాయి, బయటకు పోయి అది వేరే అకౌంట్లో పోయినాయి, ఇంత డబ్బు ఎక్కడ పోయింది, ఇది ఏదో వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో వయలేషన్ ఆఫ్ మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ ఉంది, కొద్దిగా ఫెమా ఏదంటే అంటాం. అదే తర్వాత మన మనీ లాండరింగ్, డబ్బులు ఎక్కడ పోయినాయి. సో దాని కోసం ఈడీ ఎంటర్ అయింది. అంతేగానే వాళ్ళని బాధ పెట్టడానికో లేకుంటే ఒక డిసీజ్ ఒక డిసిషన్ ఒక రకమైనటువంటి ఒక ఇంప్రెషన్ బీజేపీ బీఆర్ఎస్ కాదు ఒకటే కాదు అని చెప్పడానికి అట్లా కాదు. ఇది లీగల్ ప్రాసెస్, అది లీగల్ న్యాయపరమైనటువంటి ప్రక్రియ ఇది. సో కాబట్టి దీంట్లో రాజకీయ కోణం అనేది తక్కువ, న్యాయ కోణం ఎక్కువ ఉంటుంది. సరే, దీంట్లో మీరు ఆల్రెడీ నాకు తెలిసి ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా చూసే ఉండొచ్చు కాక, ఇస్ దర్ ఎనీ స్కోప్ అంటే బీయింగ్ అన్ అడ్వకేట్ కూడా మీరు చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ అయ్యేందుకు ఆస్కారం ఉందా? ఇటు ఈడీ కేసులో కావచ్చు, లేదంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లీగల్ ప్రాసెస్ మీద మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆయనకు హైకోర్టు 10 days ఇచ్చింది. అది నెక్స్ట్
హైకోర్టులో ఎక్స్టెండ్ చేయాలా చేయొద్దా అనేది కోర్టు ఒక వాళ్ళ ఒక డిస్కషన్ ఉంటుంది. రెండోది ఈరోజు మా కేటీఆర్ గారి మీద కేసు ఉంది, సబ్ జ్యుడిస్. మనం ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడారు, కేసు మాట మేము కూడా ఏమంటాం బీజేపీగా, జరిగిందంటే డెఫినెట్గా దాని మీద దర్యాప్తు జరగాల్సింది, యాజ్ పర్ లా కేసు చేయాల్సింది, అన్నిటి మేము అదే అంటాం కదా. మేము ఒక గవర్నమెంట్గా, సెంట్రల్ గవర్నమెంట్గా మేము వాళ్ళ మీద కేసులు పెట్టినా వీళ్ళ మీద కేసులు పెట్టినా అదే మాకు లేదు. కేసు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ పెట్టినా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినా దాంట్లో లీగల్ ప్రాసెస్ కంపల్సరీ ఉండాల్సి ఉంది. ఆ లీగల్ ప్రాసెస్ మనము యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా మనం ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. మనం ఎస్ దాంట్లో కరప్షన్ యాంగిల్ మీద కానీ దాని మీద కానీ డెఫినెట్గా బయటకు వచ్చి దాని మీద మాట్లాడతాం. అంతేగాని ఇప్పుడు లీగల్ ప్రాసెస్ బెయిల్ వస్తుందా, బెయిల్ ఎక్షన్ అవుతుందా అని దీన్ని మాట్లాడలేను. సార్ ఇంకోటి, అన్నామలైకి సంబంధించి అన్నామలై చేసినటువంటి ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా దాదాపు 2-3 రోజుల పాటు చర్చగా నిలిచింది. ఇన్ఫాక్ట్ మేము కూడా దాని మీద డిబేట్ చేయడం జరిగింది, విమెన్ లీడర్స్ అందరినీ పిలిచేసి. అయితే సెంట్రల్లో ఉన్నటువంటిది మీ పార్టీ. ఇప్పటికే ఉమెన్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి అనేటువంటిది కొద్దో గొప్ప వాస్తవం. చాలా ప్రివెంటివ్ లాస్ ఉన్నాయి, వాళ్ళ విషయంలో ఏదైనా జరిగితే పెద్ద ఎత్తున చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఎందుకు ఇంకేదైనా బలమైన చట్టం రావట్లేదు, లేదా ఉన్న చట్టాలు ఎందుకు మహిళల పైన జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ పైన కేంద్రంలో ఉన్నటువంటి మీరు పెద్ద ఎత్తున చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇప్పుడు నిర్భయ కేసు అయిన తర్వాత చట్టాల్లో కొన్ని చాలా మార్పులు తీసుకొచ్చాం. మొన్న కూడా మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళల రక్షణ కోసం కొన్ని మనకు మార్పులు తీసుకొచ్చాం. చట్టాలలో మార్పులు తీసుకొచ్చిన మాత్రాన ఈ యొక్క ఇటువంటి ఒక అగత్యాలు ఆగుతాయి అనేది అయితే నేను చెప్పను. నేను కూడా అడ్వకేట్ కాబట్టి. ఇప్పుడు రేప్కు శిక్ష పెంచినాం, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళ నుంచి లైఫ్ చేసినాం, ఆగట్లే కదా. మర్డర్కు ఊరి శిక్ష పెట్టినాం, మర్డర్స్ ఆగట్లే కదా. దొంగతనాలకు 4 ఏళ్ళు పెట్టినాం శిక్ష, దొంగతనాలు ఆగుతున్నాయా? కాగట్లే. ఇది సమాజంలో ఒక మార్పు రావాలి. మనము ఉమెన్ రెస్పెక్ట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత మన సమాజానికి. ఇది ఒక చట్టాలతోనే వచ్చేది కాదు, మొత్తం సమాజం దాని మీద ఒక ఎడ్యుకేటివ్ ఉండాలి. ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతున్నాయంటే దీంట్లో కొంతవరకు మనం సమాజంలో జరుగుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్య మోదీ గారు ఒక మాట అన్నారు, మనం ఆడవాళ్ళని రాత్రిపూట ఎందుకు బయటకు పోయినా, ఆడేందుకు పోయినా, ఈ డ్రెస్ ఎందుకు అనకూడదు. మనం మగపిల్లల్ని ఎట్లా పనిస్తున్నారో చూడాలి. ఎందుకంటే అగాత్యాలని కూడా మగపిల్లలు చేస్తున్నారు. వాళ్ళని ఇంట్లో మనం రెస్పెక్ట్ లేడీస్ని రెస్పెక్ట్ చేసేటటువంటి ఆలోచన తీసుకురావాలి. అప్పుడు ఈ సమాజంలో ఆగుతుందని చెప్పి వారు చెప్పారన్నమాట. బట్ నిజాయితీగా ఒక్క మాట చెప్పండి సార్, ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు ఎక్కువ భయపడుతున్నారా, మగవాళ్ళు ఎక్కువ భయపడుతున్నారా సార్? నిజంగా వాస్తవానికి మగపిల్లల తల్లిదండ్రులు ఎక్కువ భయపడుతున్నారు అనేటువంటి మాట రీసెంట్ టైమ్స్లో చాలా బలంగా తెలుస్తుంది. నేనేమంటున్నా, భయం ఎవరు పడుతున్నారు అని కాదు, ఇది సభ్యతం అనేది ఇంట్లో ఫ్యామిలీ రాదు. అది మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా మన సభ్య ఫ్యామిలీ. అందుకనే ఇండియాలో ఏంటంటే కల్చర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇండియాలో ఇటువంటి ఇన్సిడెంట్ అనే మన దేశం మీరే బాధపడి చెప్తున్నారు. ఎందుకైతేనంటే ఇండియా ఈజ్ అ ల్యాండ్ వేర్ ఉమెన్ ఈజ్ రెస్పెక్టెడ్. ఇప్పుడు దేవి కింద పూజ చేసే మన ఆల్ పూజలు కూడా ఎక్కువ దేవి పూజలు ఎక్కువ ఉంటాయి, దేవి నోములు ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అటువంటి దేశంలో ఈరోజు ఉమెన్ మీద అగత్యాలు జరుగుతున్నాయి అనే దీంట్లో రియాక్షన్, పొలిటికల్ రియాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా కోపం ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది. మనం చాలా కేసులు చూసినాం, హైదరాబాద్లో చూసినాం, అక్కడ చూసినాం. ఏదైనా ఒక ఆక్రోశం అవుతుంది. మీరు ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఎన్కౌంటర్ చేస్తే ఈ రేప్ కేసు అతన్ని హీరో కింద చూస్తున్నారు. అంటే సమాజంలో కోపం ఉన్నది, ఎవరిని లేడీస్ని ఏడిపోయేది, కానీ చేసేటోళ్ళు చేస్తున్నారు కదా. అది ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది సమాజం మాత్రం అది చట్టాలతో ప్రివెంట్ అయ్యేది కాదు. అది మనం ఫ్యామిలీస్, సమాజంలో అక్కడ ఒక మార్పు రావాలి. అది ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. రెస్పెక్ట్ చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో టీజింగ్ కానీ, ఫ్లర్టింగ్ కానీ, లేకపోతే ఇంకా మనని బాడీ షేమింగ్ కానీ, ఈ రకరకాలైనటువంటి మనం చూస్తుంటాం. ఇవన్నీ బంద్ కావాలి. అప్పుడు దాని అన్నిటి చట్టాలు, ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి, మీకు లేడీస్ను వరల్డ్గా చూసే చట్టాలు ఉన్నాయి, కానీ ఆగట్లే కదా. వై ఏదైతే పెద్ద క్వశ్చన్. దాని క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ మన సోషాలజికల్ యాంగిల్లో మనం పోవాల్సి ఉంది. సమాజం మారాల్సి ఉంది, సమాజంలో మన వ్యక్తులు మార్చాల్సి ఉంది, మన ఆలోచన విధానం మారాల్సి ఉంది. సార్ 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మోడీ గ్రాఫ్ కాస్త తగ్గుతూ వస్తుంది అనేటువంటి మాట బలంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? బీజేపీ పార్టీ కావచ్చు, లేదా రామచంద్రరావు గారు పర్సనలీ? నేను యాక్సెప్ట్ చేయాలా చేయొద్దా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, రిజల్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. మేము హర్యానా బ్రహ్మాండంగా గెలిచినాం, మహారాష్ట్ర బ్రహ్మాండంగా గెలిచినాం, మనం జార్ఖండ్ కూడా కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ బాగానే వచ్చినాం,
పోకపోవచ్చు. కానీ జార్ఖండ్ రేపు పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేశారు సార్. అంటే జార్ఖండ్‌లో ఫ్యాక్టర్స్ సింపతి ఫ్యాక్టర్ బాగా శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్‌కి ఉండే. కొద్దిగా ఉండే. మేము కష్టపడ్డాం. మాకు డెఫినిట్‌గా అక్కడ ఎంత ఈజీ వాక్ కాదు. ఈవెన్ మహారాష్ట్ర వాజ్ నాట్ ఎ ఈజీ వాక్. సీ రిజల్ట్స్ బీజేపీకి తక్కువ సీట్లు రావడం, ఎక్కువ సీట్లు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఇక్కడ దగ్గరే. ఇక్కడ ఏమైందంటే 2 కన్సాలిడేషన్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ. ఇండియా అలయన్స్ కింద అన్ని పార్టీలు కలిసి ఒక కూటమి కింద మారారు. కూటమి కింద మారే రకరకాల ప్రచారాలు చేశారు. రిజర్వేషన్స్ బంద్ చేస్తారని, అదని, ఇదని. మైనారిటీస్లో ఒక ఫియర్ సైక్ పెట్టారు. సో దాంతో కన్సాలిడేషన్ ఆఫ్ ది మైనారిటీ ఓట్స్ ఒకటి, కన్సాలిడేషన్ ఆఫ్ అపోజిషన్ ఓట్స్ ఒకటి. దాంతో కొన్ని సీట్లు మాకు తగ్గినాయి. కానీ బీజేపీ పాపులారిటీ కానీ, మోదీ పాపులారిటీ కానీ ఎక్కడ తగ్గలే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఎఫెక్ట్ అని అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైతే మైనారిటీస్ అని మీరు అన్నారో, ఫైజాబాద్ ఎంపీ సీట్ స్పెషల్గా దాంట్లో ఉన్నటువంటి ఒక్క అసెంబ్లీ, ఆ అసెంబ్లీ పేరు మీదనే ఆ ఎంపీ సీట్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. అయోధ్య ఫైజాబాద్లో ఓడిపోయిన తర్వాత డిడ్ బీజేపీ పార్టీ రివ్యూ అని ఇచ్చారు. ఎందుకంటే అయోధ్య లాంటి ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని 500 ఏళ్ళ వెయిటింగ్ పీరియడ్ని కంప్లీట్ చేసిన బీజేపీకి ఫైజాబాద్ లాంటి ఎంపీ లొకేషన్లో ఓడిపోవడం. అఫ్కోర్స్ అయోధ్య ఎమ్మెల్యే అనేటువంటిది బీజేపీకే ఉంది, కానీ ఫైజాబాద్ వేర్ అయోధ్య ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అండ్ డెఫినెట్గా పార్టీ అయోధ్య విషయంలో, సీట్ విషయంలో, ఫైజాబాద్ విషయంలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ, పార్టీ కానీ, సెంట్రల్ పార్టీ కానీ రివ్యూ చేసి ఉంటుంది. నేను నాట్ పార్టీ. కానీ ఒక మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, అరే అయోధ్య బీజేపీ ఓడిపోయిందని డెఫినెట్గా 10 మంది అంటారు. ఈ రోజు అదే మాట ఉంది, అయోధ్యలో ఓడిపోయిందనే మాట ఉంటుంది. దానికి కారణం నేను చెప్పాను, అబద్ధాల ప్రచారాలు ఒకటి. ఏంది ఏవో రిజర్వేషన్ తీసేసి మొత్తం అదే. రెండోది మైనారిటీస్ మొత్తం ఈ 2-3 తర్వాత అపోజిషన్ యూనిటీ. ఈ 3 కారణాలు కూడా దానికి కారణం, వేరే కారణం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫస్ట్ టైం బీజేపీ ఎట్లా ఓడగొట్టాలి అనే ఆలోచనతో కలిసి, వాళ్ళు ఎట్లా గెలవాలని కాదు అక్కడ, బీజేపీని ఎట్లా ఓడగొట్టాలనే ప్రయత్నం మాత్రం. దాంట్లో ఈ 3 ఫ్యాక్టర్స్, ఈ 3 ఫ్యాక్టర్లు అక్కడ పనిచేసింది, మీరు ఎవరో పనిచేసింది. బట్ బై అండ్ లార్జ్ బీజేపీకి 240 సీట్లు వచ్చినాయి. బీజేపీ స్టిల్ స్ట్రాంగ్. బీజేపీ ఈజ్ స్టిల్ is able to form the government, and Modi is still strong because Maharashtra even Haryana even రేపు ఢిల్లీ కూడా మేమే గెలుస్తాం. సార్ బీజేపీ రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్ల తర్వాత అతనికి ఆ పదవిలో ఉండకూడదు అనేటువంటి మాట ఒకటి ఉందని అంటారు కదా. 75కి దగ్గరలో ఉన్నారు మోడీ. లేదా రాజ్యాంగం ఎక్కడ లేదు, బీజేపీ రాజ్యాంగం లేదు. అది ఎక్కడ కూడా మేము చదివింది కూడా అక్కడ లేదు. అది బయట నేనేమంటున్నా, రాజకీయాలు రకరకాల ఊహాగానాలు ఉంటాయి, స్పెక్యులేషన్స్ ఉంటాయి, రకరకాల మాటలు ఉంటాయి. ఇవన్నీ దాని మీద మనం కామెంట్ చేసాం అనుకోండి, మనం ఇరుక్కుంటాం అవసరంగా. సార్ మనకి వర్షిప్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఇప్పుడు సంభల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా డ్రామాటికల్లీ చాలా ఇంట్రెస్టింగ్లీ జరిగాయి. సంభల్ ఇన్సిడెంట్కి సంబంధించి ఉదయం జడ్జిమెంట్ రావడం, వితిన్ 3 years అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం, దానికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, తర్వాత మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ రావడం, అక్కడ ఏదైతే గొడవ జరుగుతూ ఉందో, ఇజంట్ దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అగేన్స్ట్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్? ఇప్పుడు దాని మీద కూడా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకువచ్చిన ప్రభుత్వము, దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ దాని ప్రకారమే, దాంట్లో ఆ సంభాలో జరిగినటువంటి ఇన్సిడెంట్, దాని ఒక మొత్తం ఆ గైడ్ లైన్స్ జరిగింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు పుల్ ఇట్ ఆన్ హోల్డ్ చేసింది. అండ్ ఇట్ వాంటెడ్ సెంటర్ టు గివ్ ఒపీనియన్. సెంటర్ ఏం సెంటర్ హ్యాస్ టు రెస్పాండ్. మళ్ళీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాలే. సో బిఫోర్ దే రెస్పాండ్, నీ రెస్పాండ్ అయితే బాగుండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఏంది అనేది. సో చూద్దాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. ఇది క్వశ్చన్ నో. సెంటర్ హ్యాస్ స్టిల్ రెస్పాండ్. మా ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూద్దాం. అదే స్టాండ్ మాది ఉంటుంది.
కానీ ఒక మాట చెప్పండి సార్. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత లేదా అయోధ్యకి సంబంధించినటువంటి వర్డిక్ట్ వచ్చిన తర్వాత దేశమంతా సంబరాలు జరిగాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి హిందూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇన్‌ఫాక్ట్ చాలా మంది ముస్లిమ్స్ కూడా ఆ ఇన్సిడెంట్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు నేను అయోధ్యలో 20 రోజులు ఉన్నాను కాబట్టి నేను చూసాను. అయోధ్యలో ఏం జరుగుతా ఉంది ఫిజికల్‌గా నేను చూసాను కాబట్టి ఐ కుడ్ ఫీల్ ఇట్. అక్కడ ఉన్నటువంటి మత సామరస్యం లేకుండా ఏ విధంగా ఉన్నారని. బయట మాత్రం సరే దాన్ని ఎంత నెగెటివ్ చేయాలో చేశారు. అది వేరే విషయం. అయినప్పటికి కూడా ఇప్పటికి ఈ ఈ మైనారిటీస్ లేదా స్పెషల్‌గా ఈ ముస్లిం కమ్యూనిటీస్‌లో ఇంకెన్ని మసీదులు వీళ్ళు కూలగొడతారు అనేటువంటి చిన్న థాట్ స్పార్క్ రగిలేలాగా ప్రతిపక్షాలు లేదా స్వయంగా బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక నెగెటివ్ సింబల్స్ వెళ్తున్నాయి, సిగ్నల్స్ వెళ్తున్నాయి అనేటువంటి మాట ఒకటి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది. హౌ విల్ బీజేపీ కౌంటర్ ఇట్? బీజేపీ తర్వాత మొన్న మోహన్జీ భగవత్ స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. హ్మ్. మనం ప్రతి ఊళ్ళో తోవి శివలింగం ఉన్నది అది ఉందని చెప్పొద్దు, అది తప్పది. హ్మ్. చాలా స్పష్టంగా మోహన్జీ భగవత్ చెప్పారు. ఉన్నవి ఇప్పుడు మనం కట్టుకున్నది, మనకున్నది, మనకు కాబోయే 2, 3 ఉంటాయి. అంతవరకే మనం ఇంకా ప్రతి దాన్ని తవ్వి ప్రతి దాంట్లో మనం శివలింగం చూడాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా మోహన్జీ భగవత్ చెప్పారు. హ్మ్. చాలా స్పష్టంగా మోదీ గారు కూడా చెప్పారు. మనము ఈ ఊరికే ప్రతిదీ కూడా ఈ యాంగిల్‌లో చూడటం మంచిది కాదు. మనం అసలు అనేది వారు చెప్పారు. బీజేపీని కూడా మా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే అయోధ్య కోర్టు వర్డిక్ట్ అని చేయమనడం హ్మ్. బీజేపీ బిలీవ్ చేసింది. ఆహ్, శివలింగం ఉన్నటువంటి ఒక వారణాసి అది కూడా కోర్టులో పెండింగ్ ఉంది. జ్ఞాన్ కోర్టులోనే బాబరీ మసీద్ కేసు. జ్ఞాన్ బాపి మాస్క్ అది ఉన్నది. ఇవన్నీ కూడా మేము అట్లే దాన్ని చేస్తున్నాం. ఎక్కడ కూడా కొత్త కాంట్రవర్సీ తీసుకొని దానికి తీసి బీజేపీ దానికి వ్యతిరేకము. హ్మ్. హ్మ్. ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారు అది ఏది అంటే దానికి బీజేపీ సంబంధం లేదు. హ్మ్. బీజేపీ డజంట్ అప్రూవ్ దట్. మేము స్పష్టంగా మా మా అందరినీ గైడింగ్ ఫోర్స్ అనే బిలీవ్ చేసేటటువంటి మోహన్జీ భగవత్ గారే ఆ మాట మొన్న నెగెటివ్ అయిపోయారు. విజయదశమి స్పీచ్‌లో వారు చెప్పారు. వారు చెప్పిన తర్వాత హ్మ్. హ్మ్. ఇక దానికి సెకండ్ థాట్ ఏముండదు. బీజేపీ ఆ ఆలోచన విధానంలో ఉండదు. ఏంది చూడండి ఇక్కడ శివలింగం చూడండి, అక్కడ అది చూడండి తప్పది. హ్మ్. హ్మ్. రాంగ్. వి ఆర్ నాట్ లైక్ దట్. కానీ అప్పటికే ఉన్నటువంటి ఒక స్పెషల్ స్టేట్మెంట్ సార్. 'అయోధ్యతో హో గయా కాశీ మథుర బాకీ హై' అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. కాశీది ఆల్రెడీ జ్ఞానవాప్‌లో అక్కడ ఉన్నటువంటి ఆ ఫౌంటైన్ అన్నారు. దాంట్లో లింగం బయటపడడం చూసాం మనం. సో, రేపో మాపో కాశీది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ జడ్జిమెంట్ వచ్చేందుకు ఆస్కారం కూడా కనిపిస్తా ఉంది. సో, దాని తర్వాత మథురకి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున మళ్ళీ యోగి కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. మథుర విషయంలో కూడా వి ఆర్ ఫైటింగ్ అండ్ వి విల్ కంటిన్యూ టు ఫైట్ అనేటువంటి మాట. ఇన్‌ఫాక్ట్ నాకు తెలిసి ఆయన పైనుంచి గైడెన్స్ లేకుండా అయితే అనరని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు అయోధ్య మూవ్‌మెంట్ జరుగుతున్నప్పుడు నేను కరసేవలో పోయాను. హ్మ్. ఆ రోజు మస్జిద్ డిమాలిష్ అయినప్పుడు కూడా నేను ఐ వాస్ దేర్. అప్పుడు ఒక స్లోగన్ ఉండే. హ్మ్. "ये तो पहली झाँकी है, मथुरा काशी बाकी బాకీ है." హై. ఆహా! అండ్ 'మథురా కాశీ బాకీ హై' అనేటటువంటి ఒక ఆలోచన ఏదో దాని వెనక హిస్టారికల్ రీజన్ మనం చూడాలి. హ్మ్. ఆ రోజుల్లో జ్ఞానవాపి మస్జిద్ ఎట్లా కట్టారు? మీరు కాశీ పోతే మీకు తెలుస్తది. ఐ హావ్ బీన్ దేర్ సార్. కదా! ఇక నేను దాని మీద కామెంట్ చేయడం లేదు. మథుర అనేది కృష్ణుడి ఒక జన్మస్థానం జన్మస్థానం. అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నటువంటి విషయం. అక్కడ కూడా ఎటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఈ 3 హిస్టారికల్‌గా, ఈ 3 సెంటిమెంటల్‌గా, ఈ రిలీజియస్‌లీ, కల్చరల్లీ ఇది ఇండియన్ పబ్లిక్‌కు అది అటాచ్ అయినటువంటి ఒక 3 ప్లేసెస్. హ్మ్. హ్మ్. ఈ మూడిటి మీదనే ఆ రోజు విశ్వ హిందూ పరిషత్తు గాని, ఆ రోజు ఉన్నటువంటి ఒక సంతులు, సాధులు దాని మీద వాళ్ళు ఉద్యమం తీశారు. ఈ 3 ఉద్యమాలు చేసిన దాంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ దానికి సపోర్ట్ చేసింది. ఇది భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసిన ఉద్యమం కాదు ఇది. అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఒక న్యాస్, అక్కడ ఉన్నటువంటి ఒక అఖాడా సాధువులు, అక్కడ సంతులు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని బీజేపీ బలపరిచింది అంతే. సో కాబట్టే కానీ ఇంకా అన్ని చేయండి, అన్ని గుడులు గోపురాలు ఎతకండి, అన్ని మసీదు ఎతకండి అనేది దానికి బీజేపీ వ్యతిరేకం. వెరీ ఫ్యాక్ట్ మ్యాటర్. ఈ 3 అంటే ఇది అప్పట్లో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాబట్టి దానికి వి స్టాండ్ విత్ దెమ్ అనేది హ్మ్. చెప్తున్నాను. బీజేపీ ఎజెండా కాదది. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎజెండా ఫర్ విచ్ వి సపోర్ట్. సార్ ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు హర్యానా తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత వితౌట్ ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ బీజేపీ కెనాట్ సర్వైవ్ అనేటువంటిది ప్రజలకు అర్థమైంది అనేటువంటి మాట వినిపిస్తోంది. ఈస్ దట్ ట్రూ? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇది ఇండిపెండెంట్
ఒక బాడీ. ఆర్ఎస్ఎస్ ఇస్ ఏ గైడింగ్ ఫోర్స్. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, యాజ్ సిటిజన్ చేస్తారు. యాజ్ అన్ ఆర్ఎస్ఎస్ ఎక్కడ చేయరు. నేను అది కూడా చెప్తున్నాను. అంటే ఆర్ఎస్ఎస్ ఇస్ ఆల్వేస్ విత్ ద నేషనలిస్ట్ ఫోర్స్. ఏ ఎలక్షన్స్లో కూడా మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్యాంప్లెట్ పడుకుని తిరిగి చూపెట్టండి, చేయరు అట్లా. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇస్ ఏ సోషల్ ఆర్గనైజేషన్, సెల్ఫ్లెస్ సర్వీస్ చేసేటటువంటి ఒక కార్యకర్తలు, నేషన్ జాతీయ హితంలో పనిచేసే సంస్థ, రాజకీయాల కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ కాదు. సో కాబట్టి యాజ్ ఎ సిటిజన్గా ఆర్ఎస్ఎస్ పీపుల్ మైట్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎలక్షన్స్, కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్స్. దట్ ఈస్ ట్రూ, ఆల్వేస్ దేర్ బిహైండ్ ఫోర్స్. బీజేపీకి షాడో ఫోర్స్ గా ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంటది. ఇది మరోసారి ప్రూవ్ అయింది మహారాష్ట్ర ఎలక్షన్స్ తో అనేటువంటి మాట ఉంది. డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మహారాష్ట్ర, ఆర్ఎస్ఎస్ ఇస్ స్ట్రాంగ్ ఇన్ హర్యానా ఉన్నది. వాళ్ళ దీవెనలు కంపల్సరీ ఉండే ఉంటుంది, లేకుంటే అంత మంచి మెజారిటీ ఎట్లా వస్తుంది చెప్పి తప్పకుండా ఆలోచించాలి. కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్గా ఆర్ఎస్ఎస్ నెవర్ సరే, ఒక మాట వద్దాం సార్, స్టేట్ వరకు వద్దాం. మూసీ గురించి మనం మాట్లాడుకుందాం సార్. మూసీ సుందరీకరణ ఏదైతే రేవంత్ రెడ్డి అన్నాడో, నాకు తెలిసి మూసీ సుందరీకరణ కంటే ముందు మాట్లాడే కంటే ముందు ఒక స్ట్రేట్ క్వశ్చన్ సార్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి 2 సార్లు రావాలనుకున్నాడు. ఒకటి, మొదటిసారి ఆయన ఓటుకు నోటు కేసు అయినప్పుడు. రెండోది, జిహెచ్ఎంసీ ఎప్పుడైతే కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ముందు కూడా నన్ను సీఎంగా అనౌన్స్ చేయండి, నేను బీజేపీలోకి వస్తాను అనేటువంటి మాట రేవంత్ రెడ్డి బీజేపీ ముందు పెట్టాడు. కానీ బీజేపీలో ఆ ఆనవాయితీ లేదు, ఇతనే సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేసేటువంటిది ఎక్కడా లేదు. కేవలం ఆ ఒక్క రీజన్ వల్లే రేవంత్ రెడ్డి పార్టీలోకి జాయిన్ అవ్వలేదు. వచ్చుంటే బాగుండు బీజేపీ పరిస్థితి, వల్ల బీజేపీ అధికారంలో ఉండేదని కొంతమంది బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్లని మీలాగే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంతమంది దగ్గర నేను విన్నాను. ఇది వాస్తవమేనా? ఇది నాకైతే అలా ఎప్పుడు నేను బీజేపీలో సీఎం అనౌన్స్ చేయండి, బీజేపీ చేరతా అనే మాట నాకు తెలిసినంత దగ్గర తెలియదు. చెప్తే ఇక చెప్పిండో లేదో మనకి తెలియదు. ఇదైతే నా దృష్టికి ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్యలో చర్చలు జరిగాయి సార్ ఈ 2 అంశాలు, ఈ 2 సందర్భాలు? లేదు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మేము రెగ్యులర్గా కలిసేదే, ఇది ఎలక్షన్స్లో అక్కడే కలిసి క్యాంపెయిన్ చేసినాం, కలిసి క్యాండిడేట్ డిసైడ్ చేసినాం. అంతేగాని బీజేపీలో వస్తా అని చెప్పేసి నాకు తెలిసిన వరకైతే నాకు ఉన్న దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆ మాట అనలేదు బీజేపీతో. ఎప్పుడు కూడా బీజేపీ అయితే ఒకటి ఆయన ఒక మాట అంటుండే, నేను ఏబీపీ నుంచి వచ్చినా నేను ఆర్ఎస్ఎస్ బాగా ఉండవా అని అంటుంటాడు. కానీ బట్ బీజేపీలో వస్తా, బీజేపీలో నాకే తెలియదు. అంటే స్కోప్ ఉంది సార్. ఒకవేళ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక సీఎం ఒక 30-40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో జాయిన్ అవుతా అంటే విల్ బీజేపీ యాక్సెప్ట్ ఇట్? ఈ హైపోథెటికల్గా వస్తాడు, అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఒక ఏంటంటే రామచంద్ర అన్నాడు అని అంటే అది అంటే నేను నా క్రమశిక్షణ తప్పితే ఒకటి, ఆయనకు లేనిపోని ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఉంటుంది, మా పార్టీ ఇమేజ్ కూడా డౌన్ అవుతుంది. అంటే మీ దగ్గర లేరా, ఆయన తీసుకుని రావాలా అనేది ఒకటి వస్తుంది కదా. అట్లేం లేదు, మా దగ్గర మస్తున్నారు సీఎం క్యాండిడేట్, బయట నుంచి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మాకు. అయితే సార్, ఇక్కడ మూసీ సుందరీకరణ విషయానికి వస్తే, మీరు గుజరాత్ లో సబర్మతి రివర్ ని డెవలప్ చేసుకున్నప్పుడు లేని క్వశ్చన్స్ మూసీ విషయంలో ఎందుకు బీజేపీ ఇంత రచ్చ చేస్తుందని ప్రశ్న ఉంది. మేము సాబర్మతి కన్నా మంచి చేయమని చెప్పి మేము కోరుతున్నాం. కానీ అక్కడ ఉన్న ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని డిస్ప్లేస్ చేయొద్దు. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే వితౌట్ డిస్ప్లేసింగ్ పీపుల్ మీరు కట్టచ్చు. దాన్ని రిటర్నర్ వాల్స్ అంటారు. మీరు ఇంతకుముందే మీ సీఈఓతో మాట్లాడి చెప్పారు, ఇంగ్లాండ్లో కానీ లండన్లో సాయిన్ రివర్, థేమ్స్ రివర్లో, ప్యారిస్లో సాయిన్ రివర్లో, వెనిస్లో రివర్స్ చూసాం. ఇవన్నీ కూడా నదుల పక్కలో ఉన్నటువంటి ఒక సిటీ. అండ్ నదుల మీదనే ప్యాలెస్లు కట్టారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ డెవలపింగ్? ఇన్ఫాక్ట్ మెల్బర్న్ ఈజ్ అ బిగ్ ఎగ్జాంపుల్ టు ఆస్ట్రేలియా. మెల్బర్న్ నేను పోయేసాను, ఇవన్నీ నేను తిరిగి వచ్చిందా చెప్తున్నాను. నేను అక్కడే జరుగుతుంది కదా, నేను ఫస్ట్గా చూసి వచ్చి చెప్తున్నాను. ఇక్కడ చేయొచ్చు, ఏముంది దానిలో? వై డూ యూ డిస్ప్లేస్ పీపుల్? నేను మీ అంతా పండుకున్నాను కదా, అక్కడ మూసి క్లీన్ చేయాలి, మూసి ప్రక్షాళన చేయాలి, మూసీని నావిగేషన్ ఫెసిలిటీ చేయాలి. కోరేటల్లో బీజేపీ కూడా ఉంటుంది. వీఆర్ నెవర్ అగేన్స్ట్ ది ప్రాజెక్ట్, వీఆర్ అగేన్స్ట్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పీపుల్. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు సరే నువ్వు ఆల్టర్నేటివ్ చూసా, ఆల్టర్నేటివ్ నువ్వు చూడలేవు. ఎందుకంటే
ఇంకా నువ్వు 30,000-40,000 డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇవ్వలే పబ్లిక్. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు మీరు? అందుకనే మీరు వితౌట్ డిస్ప్లేసింగ్ ది పీపుల్ రీటైనర్ వాల్స్ ద్వారా మీరు మోడర్న్ టెక్నిక్తోని మూసీని మీరు క్లీన్ చేయొచ్చు, మూసీని మీరు మంచిగా చేయొచ్చు అనేది బీజేపీ యొక్క ఆలోచన. సార్ ఒక మాట చెప్పండి, మూసీని క్లీన్ చేయడం నిజంగా అంత ఈజీ? ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మెజారిటీ కెమికల్స్ అంతా ఏదైతే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ సీవేజ్ అంతా ఉందో మొత్తం మూసీలోనే ట్రావెల్ అవుతుంది. అది ఇటు సగం హుస్సేన్ సాగర్లోకి పోతుంది, ఇటు దీంట్లో వైపు అవుతుంది. ఇస్ ఇట్ రియలీ పాసిబుల్ సార్? అసలు దాంట్లో నిజంగా స్కోప్ ఎంత ఉంది? మన వీళ్ళు మన ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ కొరియా పోయించారు. కొరియాలో డోంట్ బిలీవ్ సివరేజ్ వాటర్ అంటారు. సివరేజ్ వాటర్ని క్లీన్ చేసి మీరు మామూలుగా క్లీన్ వాటర్ ఈ బాటిల్ పెట్టుకున్న వాటర్ని క్లీన్ తాగుతారు. సివరేజ్ వాటర్ అది అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ మీరు ఎందుకు క్లీన్ చేయలేరండి? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఈటీపీస్ అండ్ ఎస్టీపీస్ ఈ రెండు కూడా హైదరాబాద్ సిటీలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు దేని యాక్షన్ వీళ్ళు తీసుకోవట్లేదు. హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మాజీ గారు చెప్పారు. ఎట్లా చెప్తా? దానికి పక్కన ఉన్న ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనే చేయట్లేదు. నువ్వు కాలాలన్నీ తీసుకొని మూసిలో వేసేస్తున్నావు. అక్కడ డైరెక్ట్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పడి దాన్ని ట్రీట్మెంట్ చేసి మూసిలు పంపేది ఈజీ పని. ఇవన్నీ టెక్నికల్ నోహౌతో అవుతాయి. నాకు పెద్ద దాని మీద టెక్నాలజీ తెలియదు, బట్ నాకు కొద్దిగా జ్ఞానం ఉంది దాని మీద. ఏంటంటే ఏదైతే సివరేజెస్ ఎవరైతే ఇవన్నీ ఉన్నాయో మూసీలో పడే ముందునే దానికి ఈటీపీ పెట్టేసి దాన్ని క్లీన్ చేసి క్లీన్ వాటర్ పంపేయచ్చు. ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? చేయొచ్చు దాన్ని. దట్ ఈస్ ఓన్లీ వే. లో కాస్ట్లో అయిపోతుంది. లో కాస్ట్లో అయిపోతుంది మీకు. సరే కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత ప్రైవేటైజ్ చేస్తారు కదా. బట్ ప్రైవేటైజేషన్ లో బీజేపీ ముందని అంటున్నారు కదా. అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తుంది బీజేపీ అనేటువంటి మాట. సరే అది అమ్మినా వీళ్ళగాను వీళ్ళ కమ్మగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ అమ్మినా అని వీళ్ళు అంటున్నారు. అట్లేం లేదు. ప్రైవేటైజేషన్ అనేది బీజేపీ అనేది ఒకటే. గవర్నమెంట్ షుడ్ గవర్న్ నాట్ బిజినెస్. దే షుడ్ నాట్ డూ బిజినెస్ అనేది మా దాంతో మేము కొన్ని ప్రైవేటైజ్ చేసేస్తున్నాం. ఇది మా ప్రభుత్వం చేసే లాస్ అవుతుందని చెప్పేసి అంటారు. సార్ హైడ్రా మ్యాటర్లో ఫైనల్గా బీజేపీ స్టాండ్ ఏంటి? హైడ్రా మేము తప్పకుండా దాన్ని అపోజ్ చేస్తాము. హైడ్రా ద్వారా ప్రజలకు నష్టం జరగదు. మీరు దాని థీమ్ ప్రకారం మీరు చేసుకునే మాకేం లేదు. అనవసరమైనటువంటి ఇళ్లను కూడగొట్టడం కానీ అనవసరమైనటువంటి ఒక బెదిరియటం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసి భయభ్రాంతులు చేయకుండా ఉండాలి. హైడ్రా ఒక వ్యూస్ వేవ్ ఏదైతే ఉన్నాయో అది మీరు పెట్టుకోండి. కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళని వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ చేయొద్దు, కూలగొట్టదు. వాళ్ళకు లీగల్ ప్రాసెస్లో మీరు పోవాలని చెప్పేసి మేము భావిస్తాం. అంటే ఎలా సార్? ఏవైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాటిని అలాగే ఉంచేసి మిగిలిన వాటిని మీరు చేయండి అని అంటారు. కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు వాళ్ళు? మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది మీరే, మున్సిపల్ నెంబర్ ఇచ్చింది మీరే, ఓటర్ల కార్డు ఇచ్చింది మీరే, రేషన్ కార్డు ఇచ్చింది మీరే, తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చింది మీరే. ఎట్లా అంటారు ఇల్లీగల్ అని చెప్పేసి? వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి, లేకుంటే కాంపన్సేట్ చేయండి. వాళ్ళు 10 కోట్ల పడి ఇల్లు కట్టుకుంటే 10 కోట్లు ఇవ్వండి వాళ్ళ గవర్నమెంట్. మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూడా కొడితే ఎట్లయితుంది అది? సో ఇవన్నీ లార్జర్ ఇష్యూ. అందుకని దాని మీద చాలా జాగ్రత్తగా పేద ప్రజలకు వ్యతిరేకంగా ఏది అయినా కూడా బీజేపీ వాళ్ళని అపోజ్ చేస్తుంది. అది హైడ్రా కానీ బైడ్రా కానీ. సార్ లాస్ట్ 1 ఇయర్ పాలన మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటింది కాబట్టి 1 ఇయర్ పాలన మీద బీజేపీ ఎలా చూస్తుంది? ఏ ప్రభుత్వం కూడా 1 ఇయర్లో ఇంత అప్రతిష్టపరం అయినటువంటిగా నెగటివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఏ ప్రభుత్వానికి రాలే. ఈ ప్రభుత్వానికి 1 ఇయర్లోనే చాలా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ప్రజల వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టంగా కనబడతా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి సార్. మేము గెలుస్తాం, మ్యాక్సిమం గెలుస్తాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేము గెలుస్తాం, బట్ మళ్ళీ వరంగల్ మేము గెలుస్తాం. మేము మెజారిటీ ఆఫ్ ది బండర్ ప్రైస్ గెలుస్తాం, మేము మెజారిటీ ఆఫ్ జెడ్పీటీసీ గెలుస్తాం. కానీ బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ ఒకటే అనేటువంటి ప్రాపగండాతో కాంగ్రెస్ కనుక వస్తే ఈ ప్రోపగండా ప్రజలు చూసుకున్నారు. ఏం చేశారు? ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఒక్క సీట్ ఇవ్వలే అని మాకే ఇచ్చారు. అట్లేమి ప్రజలు యూ కెన్ ఫుల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. ట్రూ.
ఫైనల్‌గా 'ఫోర్ సైట్స్ టీవీ' ద్వారా బీజేపీ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మాలి? కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా అంటే ఏమంటారు మీరు? మా బ్రాండ్ ఇమేజ్ హ్మ్. దేశానికి మేము చేసినటువంటి సేవ గానీ, దేశంలో జరుగుతున్నటువంటి 10 సంవత్సరాల మా పరిపాలన గానీ, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గానీ, ఇవన్నీ గూడా ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చెప్పి తెలంగాణ ఇంకా ముందుకు పోవాలంటే, తెలంగాణ డెవలప్ కావాలంటే, ఈరోజు బీజేపీని గెలిపియంటే మీరు కాంగ్రెస్‌కి ఒక అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్‌కి ఒక అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం బీజేపీకి ఇవ్వండి. ఒక్క మాటతో తేల్చేసారైతే. రైట్. ఫైనల్‌గా అది రామచంద్రరావు గారితో ఇవాల్టి కన్వర్జేషన్ విత్ అవినాష్ జనగామ. చూద్దాం బీజేపీ పార్టీని నిజంగా రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తెలంగాణ ప్రజలు నమ్ముతారా లేదా అనేటువంటి స్టిల్ క్వెషన్ మార్క్. రానున్నటువంటి రోజుల్లో కలుద్దాం మరోసారి మరో గెస్ట్‌తో. నేను మీ అవినాష్ జనగామ సైనింగ్ ఆఫ్.